అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను వచ్చేసాను హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉన్నటువంటి ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అసలు ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి, కన్స్ట్రక్షన్కి సంబంధించిన కెమికల్స్, అలాగే వాటర్ ప్రూఫింగ్కి సంబంధించిన కెమికల్స్ అనేది ఈ ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మనకి కెమికల్స్ అందిస్తారు, అలాగే సర్వీస్ కూడా అనమాట. మనతో పాటు ఉన్నారు హరికార్తిక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బిఎన్ రావు గారు. వారి మాటల్లోనే మిగతా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా విందాము. నమస్తే సార్. నమస్తే మేడం. హరికార్తిక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ని అప్రోచ్ అవ్వాలంటే మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి, యూనిక్నెస్ ఏంటి మా? అంటే ముందుగా మీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హార్టీ వెల్కమ్స్ అండి. సో బిఎన్ రావు గారు సార్, మరి మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు రైనీ సీజన్లో ఉన్నాం, చాలా మందికి టెర్రస్ లీకేజెస్ అవుతుంటాయి. వారికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి, ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు? వాటర్ ప్రూఫింగ్లో మనకి రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నా కూడా మనకు టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ అనేది మేజర్గా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఈ రైనీ సీజన్లో ఫేస్ చేసే ప్రాబ్లం కూడా టెర్రస్ వాటర్ లీకేజెస్, వాల్ డ్యాంప్నెస్ ఇవి ఫేస్ చేస్తుంటారు. టెర్రస్ వాటర్ లీకేజ్కి వచ్చేసి మా దగ్గర ఉన్న ఒక యూనిక్ ప్రోడక్ట్ రూఫ్ కోట్ ఫ్లెక్సీ 100. ఇది అక్రిలిక్ పాలిమర్ బేస్ ఎలాస్టోమెరిక్ లిక్విడ్ కాంపౌండ్. దీన్ని మనం సిమెంట్తో మిక్స్ చేసి బ్రష్ అప్లికేషన్, సింపుల్ బ్రష్ అప్లికేషన్తో మనం వాటర్ ప్రూఫింగ్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ దీని అప్లికేషన్ టెండెన్సీ వచ్చేసి సర్ఫేస్ ప్రిపరేషన్, సర్ఫేస్ అసెస్మెంట్ అనేది సౌండ్ కండిషన్లో, అంటే స్లాబ్ పైన మళ్ళీ మనం స్క్రీడ్ కాంక్రీట్ చేసి ఉంటాము స్లోప్ కరెక్షన్ గురించి, అది సౌండ్ కండిషన్లో ఉందా లేదా అని అది ఒక్కసారి చెక్ చేసుకొని ప్రాపర్గా సర్ఫేస్ అంతా నీట్గా వైర్ బ్రషింగ్, గ్రైండింగ్ మిషన్, వాటర్ జెట్ లాంటి ప్రాసెస్తో సర్ఫేస్ నీట్గా క్లీన్ చేసేసుకోవడం. ఎక్కడైనా మనకు క్రాక్స్ ఎక్స్పోజ్ అయి ఉంటే ఆ క్రాక్స్ ఎక్స్పోజ్ అయిన వాటిని, ఇది సింగిల్ కాంపోనెంట్ ఫ్లెక్సిబుల్ సీలెంట్ అండి, ఇది పాలియూరిథిన్ బేస్ సీలెంట్. ఈ సీలెంట్ రెడీ టు అప్లై, దీంట్లో ఏం కలపడం కానీ క్యూరింగ్ చేయడం కానీ ఏదే అవసరం ఉండదు. సో ఈ ప్రోడక్ట్ వల్ల మనకు క్రాక్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో క్రాక్స్ని మిషన్తో కట్ చేయడం, 4 to 6 mm విడ్త్ అండ్ డెప్త్లో మన గ్రైండింగ్ బిట్ ఉంటుంది, ఆ బిట్తో కట్ చేసుకుని డస్ట్ క్లీన్ చేసి ఈ పేస్ట్ అందులో ఫిల్అప్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఈ రూఫ్ కోట్ ఫ్లెక్సీ 100 అనేది హైలీ ఎలాస్టోమెరిక్ ప్రాపర్టీస్, సిమెంటీషియస్ వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్ అండి. ఇది మల్టీపర్పస్గా కూడా యూస్ చేస్తాము, నాట్ ఓన్లీ ఫర్ టెర్రస్, వాటర్ ట్యాంక్స్లో కానీ, సంప్లో కానివ్వండి, టెర్రస్ పైన కానివ్వండి, బాత్రూమ్ వాష్రూమ్స్లో కానీ, ఎక్కడైనా మనం వాటర్ ప్రూఫింగ్కి ఐడియల్ ప్రోడక్ట్ రూఫ్ కోట్ ఫ్లెక్సీ 100. ఇది లిక్విడ్ ఫామ్లో మనం సప్లై చేస్తాము. దీనికి సిమెంట్ ఒక పార్ట్ లిక్విడ్ తీసుకుంటే 2 పార్ట్ సిమెంట్ మిక్స్ చేస్తాం. ఈ 2 ప్రాపర్గా మిక్స్ చేసి కొంచెం పెయింట్ లైక్ కన్సిస్టెన్సీ మిక్స్ రావడానికి 200 ml వరకు వాటర్ కూడా అందులో మిక్స్ చేస్తాం. సో అది రెడీ టు యూస్ పెయింట్ లైక్ మెటీరియల్ లాగా రెడీగా ఉంటుంది. దాన్ని ఆల్రెడీ మనం క్లీన్ చేసుకున్న సర్ఫేస్ పైన బ్రష్ కోటింగ్తో సింపుల్ అప్లికేషన్ చేసుకుంటాం. ఈ 2 కోట్స్ అనేది మినిమం కంపల్సరీ. ఈ 2 కోట్స్ అప్లికేషన్స్లో ఫస్ట్ కోట్ ఒకవేళ అడ్డంగా వేసి ఉంటే కనుక సెకండ్ కోట్ నిలువుగా వేయాల్సి ఉంటుంది. సో ఈ సింపుల్ అప్లికేషన్ని ఈవెన్ మన ఇంట్లో ఎవరైనా చేసుకున్నా కూడా మేము గైడ్ చేస్తాము, వాళ్ళు సింపుల్గా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అట్టపెట్టి ఉందండి, ఈ అట్టపెట్టె జనరల్గా మనకు అందరికీ తెలుసు, పేపర్ అనేది వాటర్ని ఇమ్మీడియట్గా పీల్ చేసుకుంటుంది. సో ఈ అట్టపెట్టు లోపల ఈ రూఫ్ కోటు గ్రే సిమెంట్ మిక్స్ చేసి వేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు వాటర్ చూస్తున్నారు, ఎలాంటి తడి కానీ ఏది లేదు ఇక్కడ, స్ట్రాంగ్ ఎలా ఉందో అలా ఉంది. నానినా కూడా మనకి జస్ట్ లైక్ గ్రే సిమెంట్ అప్లై చేసింది, ఇదేమో వైట్ సిమెంట్ అప్లై చేసింది. ఈవెన్ ఈ అప్లికేషన్స్ వచ్చేసి టెర్రస్ ఒకటినే కాదండి, ఈవెన్ ఎక్స్టర్నల్ వాల్ సర్ఫేస్కి కూడా మనం వైట్ సిమెంట్తో కలిపి చేసుకుని దానిపైన మళ్ళీ పెయింట్ అయినా వేసుకోవచ్చు, లేదా అందులో కలర్ స్టైనర్స్ కలిపి అయినా చేసుకోవచ్చు.
సో ఇట్స్ 100% యూనిక్ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అదర్ ప్రోడక్ట్స్ లాటెక్స్ బేస్ యూఆర్పి ప్రోడక్ట్స్ కూడా టెర్రస్ పైన రికమెండ్ చేస్తున్నారు. బట్ వాటికి యూవీ రెసిస్టెన్స్ అనేది ఉండదు, అది కరెక్ట్ కాదు అప్లై చేయడం. బట్ అది తెలుసో తెలియకనో పబ్లిక్ అట్లా అడ్వర్టైజ్మెంట్ బేస్ మీద ఫాలో అవుతున్నారు. బట్ మనం రికమెండ్ చేసేది టెక్నికల్గా ఈ పాలిమర్ బేస్ లిక్విడ్ యూవీ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎలాస్టోమెరిక్ ప్రాపర్టీస్ ఉంటుంది, క్రాక్ బ్రిడ్జింగ్ కెపాసిటీ ఉంటుంది, ఓవరాల్గా డిఎఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది సిమెంట్ మిక్స్ చేయడం వల్ల. ఓకే. సో ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు ఇప్పుడున్న సీజనల్ రెయినీ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం 100% అరెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి మళ్ళీ రీసర్వీస్ నెక్స్ట్ ఇయర్ అలా వేయించాలి, అలా ఏముంటుంది సార్? ఒకసారి చేస్తే ఏం అవసరం లేదు. ఏదైనా యూసేజ్ వల్ల వేర్ అండ్ టియర్ వల్ల ఎక్కడైనా చిన్న ట్యాంపరింగ్ జరిగినా కూడా దాన్ని సర్వీసబుల్ అక్కడ ప్యాచ్ రిపేర్ లాగా మళ్ళీ ఒక 2 కోట్స్ అప్లై చేసి మనం మళ్ళీ సర్వీస్లోకి తీసుకురావచ్చు. కంప్లీట్ ట్రీట్మెంట్ అంతా తీసి చేయాలనేది లేదు. సో మొత్తంగా చూసుకుంటే హరికార్తిక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 40th యానివర్సరీ సెలబ్రేషన్స్ రన్ అవుతున్నాయండి. సో 40 years ఎక్స్పీరియన్స్ అంటే ఎన్నో లీకేజెస్కి వాటికి వాటర్ ప్రూఫింగ్ చేసి ఉంటారు. అలాగే మనకి సమ్మర్లో కూడా కోటింగ్స్ వేసి ఉంటారు. చాలా ఎక్స్పీరియన్స్ వీళ్ళకి అనుభవం ఉందని అయితే మాత్రం క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుందండి. సో మనం కూడా చాలా ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ అయితే ఏంటి ఇండివిజువల్ హౌసెస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కదా. సో మొత్తంగా సొల్యూషన్ అయితే మనకి హరికార్తిక ఇంజనీరింగ్ వాళ్ళు సొల్యూషన్ ఇస్తున్నారండి.